జై శ్రీరామ్ అందరికీ. నా పేరు మంజునాథ. నేను కాపురా డివిజన్ 1 బీజేపీ నాయకుని. నేను ఒకసారి ఇట్లా ల్యాండ్ చూడండి. ఇది హైటెన్షన్ రోడ్ లో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్. ఇది దాదాపు 500 గజాలు ఉంటుంది. లాస్ట్ ఇయర్ నేను ఇది కబ్జా గురవుతుందని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను, ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చాను, వాళ్ళ మున్సిపల్ ఆఫీస్ కూడా కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళ కొత్త ఎంఆర్ఓకు లెటర్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు గవర్నమెంట్ బోర్డు కూడా పెట్టేది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఒక కంచి కూడా వాచలేదు, ఒక గవర్నమెంట్ అధికారి కూడా వచ్చి చూడలేదు. అలాంటిది ఉన్న భూములను కాపాడుకోలేకపోతుంది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్. ఇప్పుడు ఎప్పుడో 60-70 సంవత్సరాలు వెనక రిజిస్ట్రేషన్ అయ్యి ఆ పేద ప్రజలు రూపాయి పోగేసుకొని భూమి కొనుక్కొని ఆ ఇల్లు కట్టుకుంటే ఆ వచ్చి గులగొడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. ఫస్ట్ ఉన్న భూమిలో ఉన్న గవర్నమెంట్ భూములు ఉన్న చెరువులు అవి కాపాడితే చాలు. ఎప్పుడో మన తాతలప్పటికి తీసుకొచ్చి ఆ పేదలకు గులగొడతా ఉంటే ప్రజలు ఏడుపు తాకుతుంది రేవంత్ రెడ్డి గారు. మీకు ఈసీఎల్ లో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది, అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చాలా చిన్నగా ఉంది, ప్రైవేట్ ల్యాండ్ లో కట్టింది. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చాలా చిన్నగా ఉంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఆల్రెడీ దాని గవర్నమెంట్ ల్యాండ్ కేటాయించింది కాపుచేరు దగ్గర. ఇంతవరకు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతలేదు. అక్కడేమో రెంట్ కడతా ఉన్నారు గవర్నమెంట్, లక్షలు రెంట్ కడతా ఉన్నారు. అదే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకొచ్చి అలా ల్యాండ్ కూడా ఇది కట్టడానికి అయితే అవ్వట్లేదు. కానీ ఇష్టం వచ్చిన పేద ప్రజలు ఇల్లు అయితే ఊరగొట్టుకుంటూ పోతుంది. చైతన్యపురిలో 60 సంవత్సరాల ముందు రిజిస్ట్రేషన్ అయిన చైతన్యపురి వెంచర్లో ఆ దుచ్చమ్మ అని ఒక ఆమె మొన్న సూసైడ్ చేసుకుని అనిపించింది. ఒక ముసలి ఆమె ఒక సూసైడ్ చేసుకుని అనిపించింది హైదరాబాద్ లో. అంటే ఈ సర్కార్ ఏమవుతుంది? ఈ ప్రజాపాలన అని తీసుకొచ్చి ప్రజాపాలన కాదు. రేవంత్ రెడ్డి ఒక సుప్రీము అని చెప్పిన మేము చేస్తా అని చెప్పి హైదరాబాద్ అధికారులు ఇష్టం వచ్చినట్టు కూలగొట్టుకుంటూ పోతున్నారు. ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న ప్రజలే మిమ్మల్ని గద్దె ఎక్కించారు, సీఎం గద్ద. మళ్ళీ అదే గద్దె దింపుతారు. ఇదే ప్రజలు, ఇదే తెలంగాణ ప్రజలు మళ్ళీ సీఎం గద్ద దింపుతారు. తక్షణమే హైడ్రా అనేది విషయం ఆపేశాలని చెప్పి కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి కోరుకునేది కూడా హైడ్రా అనేది తక్షణంగా ఆపేశారు. పేద ప్రజలు ఇల్లు కూడగొట్టడం ఆపేశారు. అన్యాయంగా అక్రమంగా పేద ప్రజలు ఇల్లు కూడగొడుతున్నారు. దయచేసి పేద ప్రజలు ఇల్లు కూడగొట్టడం ఆపేశారు. ఫస్ట్ ఉన్న మన గవర్నమెంట్ ల్యాండ్ కాపాడుకున్నాము, చెరువులను కాపాడుకున్నాము. ఇప్పటిలో 50-60 సంవత్సరాల కింద రిజిస్ట్రేషన్ అయిన గిరిజన భూములను కూడగొట్టడం కాదు. ఫస్ట్ మనమైతే అది అమ్మింది కూడా పేద ప్రజలకి, అది అమ్మింది ఎవరు వాళ్ళని పట్టుకోవాలి. ఫస్ట్ వాళ్ళని పట్టుకోకుండా ఇది రూపాయి పోగేసుకొని ఇల్లు కట్టుకొని అలా భూమి కొనుక్కొని కష్టపడి ఇంత పిల్లలు తండ్రి నాన్న అమ్మ అందరూ కలిసి కష్టపడి ఇల్లు కట్టుకుంటే 5 ఇష్టం వచ్చినట్టు కూడా కొడతా ఉన్నాం మనము. వాళ్ళకి ఆ ల్యాండ్ అమ్మింది ఎవరు, ఆ వెంచర్ చేసినారు వాళ్ళని పట్టుకొని వీళ్ళని ఏమనదు. దయచేసి హైడ్రా అనే దాన్ని ఆపేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.